వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ భారతదేశ జిఎస్టీ కలెక్షన్లు. భారతదేశంలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు జిఎస్టీ రూపంలో ఎంత వసూలైనాయి అంటే 22 లక్షల కోట్లు. అదేవిధంగా మార్చి 2025 జిఎస్టీ కలెక్షన్లు ఎంత అంటే 1.96 లక్షల కోట్లు. జిఎస్టీ రాజ్యాంగ సవరణ చట్టం ఏది అంటే 101. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2016. ఆర్టికల్ 279A ఇది 101 రాజ్యాంగ సవరణ చట్టం. 279A దేని గురించి చెప్తుందంటే జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. నెక్స్ట్ టాపిక్ భారతీయ వస్తువులపై పరస్పర సుంకం. భారతీయ వస్తువులపై సుంకాన్ని విధించింది ఎవరు అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారతీయ వస్తువులపై 26% పరస్పర సుంకాన్ని విధించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు వాణిజ్య సంబంధాలపై గణనీయమైన ప్రభావాలను ఇది కలిగిస్తుంది. ఈ సుంకం ఎప్పుడు అమలులోకి రానుందంటే 2025 ఏప్రిల్ 9న. నెక్స్ట్ టాపిక్ జిఐ ట్యాక్స్ పొందిన ప్రోడక్ట్స్. ఇవి ఎక్కడ పొందాయో చూద్దాం ఇప్పుడు. వరంగల్ చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు. జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసి 1999. జిఐ రిజిస్ట్రే హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే చెన్నై. జిఐ ట్యాగ్ గుర్తింపు టోటల్గా ఎన్ని పొందాయంటే 18 ప్రోడక్ట్స్ పొందాయి. మొదటగా ఏది పొందిందంటే డార్జిలింగ్ టీ. 2004-2005 మధ్యలో ఈ డార్జిలింగ్ టీ మొదటి జిఐ ట్యాగ్ను పొందింది. జిఐ ట్యాగ్ అనేది ఇది ఒక నిర్దిష్ట వస్తువులకు సంబంధించిన ప్రదేశానికి మరియు పుట్టుకను తెలిపే పేరు. ఈ జిఐ ట్యాగ్ యాక్ట్ 1999. ఈ యాక్ట్ ఏ ఇయర్లో అమల్లోకి వచ్చిందంటే 2003 సెప్టెంబర్ 15. జిఐ లోగోలో జిఐ గుర్తింపు పొందిన వస్తువులను రిజిస్టర్ ఉపయోగదారులు తప్ప వేరే వారు వాడరాదు. నెక్స్ట్ టాపిక్ కుంభకోణ తమలపాకు తొనాలై పుష్పహారాలకు జిఐ ట్యాగ్. ఈ కుంభకోణం తమలపాకు ఎక్కడ ఉందంటే తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉంది. తొనై పుష్పహారాలు ఎక్కడ అంటే తమిళనాడు, ఇది కన్యాకుమారి జిల్లాలో. ఈ పుష్పహారాలకు జిఐ ట్యాగ్ లభించింది. తమిళనాడులో మొత్తం ఎన్ని జిఐ ట్యాగులు పొందాయంటే 62 ప్రోడక్ట్స్ జిఐ ట్యాగ్స్ని పొందాయి. నెక్స్ట్ టాపిక్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు. భారత్ చైనా మధ్య 75 ఏళ్ల దౌత్య సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భరోసా, ప్రాంతీయ శాంతి మరియు స్థిరత సహా పరస్పర అభివృద్ధి కోసం ఈ సంబంధాలను ఏర్పాటు చేయనున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వీరు ఈ దౌత్య సంబంధాల సమావేశంలో ప్రారంభించారు. అదేవిధంగా భారత అధ్యక్షురాలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. డాగిన్ మరియు ఏనుగు రూపకం ద్వారా ఇది సూచించబడుతుంది. నెక్స్ట్ టాపిక్ మౌంట్ కాంచన్జంగా భారతదేశ నేపాల్ సంయుక్త యాత్ర. ఈ యాత్రను నిర్వహించింది ఎవరు అంటే కల్నాల్ సర్దార్ రాజ్ సింగ్ మరియు రక్షణ మంత్రి అయిన శ్రీ రాజ్నాథ్ సింగ్ సంయుక్తంగా ఈ యాత్రను నిర్వహించారు. ఏ తేదీన ఈ యాత్రను నిర్వహించారంటే 2025 ఏప్రిల్ 3న దీనిని ఎక్కడ నిర్వహించారంటే న్యూఢిల్లీలో నిర్వహించారు. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ నుండి ఎవరెస్ట్ పర్వతం మరియు మౌంట్ కాంచనజంగా యాత్రలను ఫ్లాగ్ ఆఫ్ చేశారు. కాంచనజంగా పర్వతాన్ని స్కేల్ చేయాలనే లక్ష్యంతో జరిగిన సంయుక్త ఇండో నేపాల్ యాత్రలో భారత సైన్యం నుండి 12 మంది పర్వతారోహకులు మరియు నేపాల్ సైన్యం నుండి 6 పాల్గొన్నారు. నెక్స్ట్ టాపిక్ బ్యాంకింగ్కి సంబంధించినవి ఇప్పుడు చూద్దాం. ఎస్బీఐ కార్డులు మరియు చెల్లింపు సేవలకు కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారంటే సలీలా పాండే. ఈమె ఏ తేదీన నియమితులయ్యారంటే 2025 ఏప్రిల్ 1న. ఈ ప్రకటనను ఎవరు అధికారికంగా దాఖలు చేశారంటే బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి దాఖలు చేశారు. సలీలా పాండే ఈమె స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాదాపు 30 సంవత్సరాల పాటు విశిష్టమైన వృత్తిని కలిగి ఉన్నారు. నెక్స్ట్ టాపిక్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమితులైంది ఎవరు అంటే పూనం గుప్తా. ఈమె ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే మైకేల్ పాత్ర స్థానంలో నియమితులయ్యారు. పూనం గుప్తా ఎన్సిఏఈఆర్ డైరెక్టర్ జనరల్గా
పనిచేశారు. ఈమె ఏ తేదీన నియమితులు కానున్నారంటే 2025 ఏప్రిల్ 7, 9 ఆ మధ్య తేదీలో ఈమె నియమితులు కానున్నారు. నెక్స్ట్ టాపిక్ 2000 నోట్లలో 88.21% బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ ఒక నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2000 నోట్లు మొత్తం ప్రజల వద్ద ఎన్ని ఉన్నాయంటే 6,366 కోట్లు ప్రజల వద్ద ఉన్నాయి. ఈ ప్రకటనను ఎప్పుడు జారీ చేశారంటే 2023 మే 19న. 2000 నోట్లు ఎప్పుడు డిమానిటైజేషన్ చేశారంటే 2016 నవంబర్ 8న. నవంబర్ 8 to 9 ఆ మధ్య తేదీలో వీటిని డిమానిటైజేషన్ చేశారు. దీనిని డిమానిటైజేషన్ చేసింది ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అసలు దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే క్లీన్ నోట్ పాలసీ డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహం, అధిక విలువ గల నోట్లపై ఆధారాన్ని తగ్గించడం. నెక్స్ట్ టాపిక్ ఆర్బీఐ ద్రవ్య విధానం 90 సంవత్సరాల సెలబ్రేషన్స్. ఆర్బీఐ తన ద్రవ్య విధాన 90 సంవత్సరాల సెలబ్రేషన్ను 1935 నుంచి 2025కి తన యొక్క 90 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఇది ఏ తేదీన పూర్తి చేసుకుందంటే ఏప్రిల్ 1, 2025న. ఆర్బీఐ మొదటి మానిటరీ పాలసీ విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1935. ఆర్బీఐ యొక్క గవర్నర్ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా. ఇతను 26వ ఆర్బీఐ గవర్నర్. ఆర్బీఐ యొక్క ద్రవ్య విధాన లక్ష్యాలు ఏమిటంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, రూపాయి స్థిరతను కాపాడటం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం మరియు నిధుల ప్రవాహం మరియు రుణ నియంత్రణను తగ్గించడం. నెక్స్ట్ టాపిక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతుల రికార్డు స్థాయి. భారత రక్షణ ఎగుమతుల రికార్డుల స్థాయిలో భారతదేశం 2024-25లో 23,622 కోట్ల విలువైన రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాదితో పోలిస్తే వృద్ధి అనేది 12.4% పెరిగింది. డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యూనిట్స్ 8,389 కోట్లు వృద్ధి చూసుకుంటే 42.85% వృద్ధి చెందింది. ప్రైవేట్ రంగం 15,233 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది. ఎగుమతి చేసే ఉత్పత్తులు ఏవి అంటే తుపాకులు, రాడార్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు. భారత్ నుంచి 85 దేశాలకు ఎగుమతిని చేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ హిస్టరీ టాపిక్ మితాతల్, టిగ్రానా, హర్యానా ప్రాచీన ప్రదేశాలు. అసలు ఈ మితాతల్, టిగ్రానా, ఈ హరప్ప ప్రాచీన ప్రదేశాలు ఎందుకు వార్తల్లోకి వచ్చాయంటే ఇది మితాతల్, టిగ్రానా ఎక్కడ ఉన్నాయంటే హర్యానాలోని భివానీ జిల్లాల్లో మితాతల్ మరియు టిగ్రానా గ్రామాలను హరప్ప నాగరికతకు చెందిన పురాతన ప్రదేశాలుగా గుర్తించి రక్షిత పురావస్తు ప్రదేశాలుగా ప్రకటించారు. గవర్నమెంట్ ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిందంటే 2025 మార్చి 13న. 1964 చట్టం ప్రకారం హర్యానా యాన్షియట్ అండ్ హిస్టారికల్ మూమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ ప్రకారం వీటిని రక్షిత పురావస్తు ప్రదేశాలుగా ప్రకటించారు. మితాదల్ మరియు టిగ్రానా అనేవి హరప్ప నాగరికత యొక్క ప్రాచీన ప్రదేశాలు. నెక్స్ట్ టాపిక్ జూవిన్ ప్లాట్ఫామ్. ఈ జూవిన్ ప్లాట్ఫామ్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే రెబిస్, పాముకాటు మందుల కోసం ఇది ఒక డిజిటల్ నిఘాను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా యాంటీ రెబిస్ వ్యాక్సిన్లు మరియు యాంటీ స్నేక్ వినమ్ వ్యాక్స్ను నివారిస్తుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే రెబిస్ మరియు పాము కాటు వల్ల చనిపోతున్న వారి సంఖ్యను తగ్గించడం. జూవిన్ అంటే జునోటిక్ డిసీజ్ వ్యాక్సిన్ ఇన్వెంటరీ నెట్వర్క్. ఇది పర్యవేక్షించే అంశాలు ఏవి అంటే రెబిస్ వ్యాక్సిన్లు, పాము కాటు వ్యతిరేక వ్యాక్సిన్లను ఇది పర్యవేక్షిస్తుంది. దీనిని ప్రారంభించిన సంస్థ ఏది అంటే 2025లో భారత ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. దీని యొక్క లక్ష్యాలు ఏమిటంటే డిజిటల్ ఆరోగ్యం, అత్యవసర వైద్యం, జునోటిక్ వ్యాధుల నివారణ. ఇది వన్ హెల్త్ ఫ్రేమ్వర్క్ అనుసంధానంగా పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్ ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కొనేందుకు కిరానతం గ్రామ పంచాయతీ మోడల్. ఈ కిరానతం గ్రామ పంచాయతీ ఎక్కడ ఉందంటే తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ జిల్లాలో ఉంది. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, గ్రామస్తుల అవగాహన పెంచడం, పునర్ప్రామాణీకరణను ఈ గ్రామం దోహదం చేసింది. నెక్స్ట్ టాపిక్ పెన్షన్ ఫండ్ రిజిస్టరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. దీని యొక్క చైర్పర్సన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే శివ సుబ్రహ్మణ్యన్ రామన్. ఇతను ఎవరి స్థానంలో నియమితులయ్యారంటే దీపక్ మొహంతి యొక్క స్థానంలో నియమితులు కానున్నారు.
పెన్షన్ ఫండ్ రిజిస్టరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది భారతదేశంలో పెన్షన్ల యొక్క మొత్తం పర్యవేక్షణ మరియు నియంత్రణ కోసం రెగ్యులేటరీ బాడీ. నెక్స్ట్ టాపిక్, ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారంటే కమల్ హాసన్. ఫిక్కీ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 25 ఎడిషన్. ఈ ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కాంక్లేవ్ సౌత్ కమిటీ 2025 ఎక్కడ జరగనుందంటే చెన్నైలో. నెక్స్ట్ టాపిక్, నేషనల్ హైవేస్ మీద టాపిక్. నేషనల్ హైవే మరియు ఎక్స్ప్రెస్లపై టోల్ ఛార్జీల పెంపు. ఈ నేషనల్ హైవేస్ పై టోల్ ఛార్జీల పెంపును ఎప్పుడు పెంచనున్నారంటే 2025 ఏప్రిల్ 1న పెంచారు. టోల్ ఛార్జీని ఎంతకు పెంచారంటే 4.5% పెంచారు. NHAA అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ ధరల సూచిక ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణం సర్దుబాటులో భాగంగా టోల్ ఛార్జీలను 4.5%కు పెంచింది. నెక్స్ట్ టాపిక్, భారత మండపంలో స్టార్టప్ మహాకుంభ్. ఈ స్టార్టప్ మహాకుంభ్ను ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ ప్రారంభించారు. దీని యొక్క ఎడిషన్ ఎన్నవ ఎడిషన్ అంటే 2nd ఎడిషన్. దీనిని ఏ తేదీన ప్రారంభించనున్నారంటే 2025 ఏప్రిల్ 3 నుంచి 5 వరకు. దీని యొక్క లక్ష్యం ఏది అంటే భారతదేశ ఆర్థిక వృద్ధిని పెంచడం. స్టార్టప్ మహాకుంభ అనేది వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు మరియు ఆలోచన పరుల కోసం ఒక వేదిక. నెక్స్ట్ టాపిక్, INSV తారాణి. ఇది భారత నావికా దళ సెయిలింగ్ నౌక తారాణి నావికా సాగర్ పరిశ్రమ 2 గ్లోబల్ ప్రదక్షిణ యొక్క చివరి అంతర్జాతీయ స్టాప్లో దక్షిణ ఆఫ్రికాలోని కేప్ టౌన్కు చేరుకుంది. ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమైందంటే అక్టోబర్ 2, 2024న ప్రారంభమైంది. ఇది 3 మహాసముద్రాల మీదుగా 23,400 నాటికల్ మైళ్లను కవర్ చేస్తుంది. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాస్. ఈ రోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.